ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. అటు వైకాపా ఇటు తెదేపా డి అంటే డి అంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన రెండు పార్టీలు ఎలాగైనా గెలవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మేనిఫెస్టోలు రచించే పనిలో ఉన్నారు అధ్యక్షులు. ఇక ఈ రోజు వార్త చూసుకున్నట్లయితే ఇడుపులపాయల నాయన సమాధి కాడ నివాళులర్పించి అమ్మ దీవెనార్తి తీసుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్ర చాలు చేసిండు సీఎం సారు. 21 రోజుల్లో 21 పార్లమెంట్ నియోజకవర్గాలు వాటి కిందున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్షన్ ప్రచారం చేస్తాడన్నట్టు. 5 ఏళ్లలో పబ్లిక్ ఏమేం చేసింది, ఎటువంటి పథకాలు పెట్టింది, ఎవరికెంత పైకం మంచింది చెప్పి మళ్ళోపారు గెలిపియాలని కోరుతుండు. అప్పుడు ప్రతిపక్షం లీడర్ గా ఇడుపులపాయకెళ్లి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి పవర్లకు వస్తే ఇప్పుడు పవర్ కాపాడుకుంటానికి బస్సు యాత్ర పెట్టుకున్నాడు. వివేకం చిన్నారను ఎవరు చంపారో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ముఖ్యమంత్రి సార్ ఇయాల ప్రచారం షురువు చేసిండు కానీ చంద్రబాబు సార్ ప్రచారం జోరుగా నడుస్తుంది. ప్రజాగలం పేరు మీద పబ్లిక్ తిప్పలు చెప్పుకుంటూ సైకిల్ కోటేస్తే ఎంత ఫాయిదో ఎరక చేస్తున్నాడు. జనసేన బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఏడ మీటింగ్ పెట్టినా పబ్లిక్ అయితే సీతం అగుపడుతున్నారు బాబు గారి మీటింగులా. మా కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం, జే బ్రాండ్ ఉండదు. ఇక 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు తీసుకున్న జనసేన అధ్యక్షుడు జప్పున్నే ప్రచారంలోకి దుంకబోతున్నాడు. ఆంధ్రాలో అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్లు ఒక్కపారే. 175 ఎమ్మెల్యే సీట్లకి 25 ఎంపీ సీట్లకు 100 మంది పోటీ పడుతున్నారు. ఈడ కూడా మే 13 నాడు ఓట్లు, జూన్ 4 నాడు రిజల్ట్. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాక చెరో 5 ఏళ్ళు ఏలిండ్రు. ఓటర్ దేవుళ్ళు ఇప్పుడే వాళ్ళకు ఛాన్స్ ఇస్తారో చూడాలనబ్బా.